హాయ్ అండి, నేను మీ వర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమదేవ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసునామ నూతన ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది ఎలా జరగబోతుందో వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి. గుమ్మం ముందైతే ఇలా సింపుల్గా ముగ్గు అనేది పెట్టుకున్నాను. దాలబందరానికి పూజ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా దీపం పెట్టుకోవడమే. ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చేసేసి నేను రెడీ అవ్వడమే. వాళ్ళు చూసారా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. దాల్బంద్రాలకి అన్నీ రెడీ చేసుకోవాలండి. కడిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఫ్రెష్గా మామిడికాయలు, చింతపండు చూసారా, చింతబొట్టలు. ఇదైతే పచ్చడిలోకి వేసుకోవడానికండి. వేప పువ్వు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. పెద్దోడైతే కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడండి. నాది కూడా కొత్త శారీయే. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి. ఇంకా మా చిన్నోడికి రెడీ అయితే చేయలేదు. చేసినాక కంటిన్యూ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేయదు, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. మా పిల్లలతో నా ఉగాది పండుగ ఎలా జరగబోతుందో చూసేయండి. అయితే తోరణం రెడీ చేసుకోవడానికి నేనైతే ఇలా కూర్చుకోవడానికి అయితే థ్రెడ్ని తీసుకున్నానండి. ఓకే, అయితే అందరూ కొంతమంది సెంటిమెంట్గా ఎప్పుడు ఏదో ఒక వస్తువు కొనాలని అయితే ఫాలో అవుతారు కదండి. నేనైతే ఈ సంవత్సరం ఈ ఆవు దూడ అనేది వెండి వస్తువు అయితే తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇదైతే దేవుడి మూల పెట్టుకుంటే మంచిది అంటారు అనేసి నా దగ్గర లేదనేది అయితే తీసుకున్నానండి. అలాగే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నానండి. షడ్ రుచులు కదా, అన్నీ వేసుకున్నానండి. తీపి, పులుపు, చేదు, వగరు అన్నీ వేసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను. కొంతమంది దీన్ని అయితే పచ్చడి చేసుకుంటారు కదా మిక్సీ జార్లో. మా వారికి అయితే అలా నచ్చదండి. అందుకనే నేను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఉగాది పూజ అయితే ఇలా సింపుల్గా రెడీ అయితే చేసుకున్నానండి. ఇలా పూజ అయితే అయిపోయిందండి. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారనే డిసప్పాయింట్ అయితే కొంచెం ఉంది. బట్ తప్పదు కదండి. మేమైతే మా పిల్లలతో ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజా రూమ్ని అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. నేనేమి స్పెషల్స్ ఏమైతే రెడీ చేయలేదండి. ఓన్లీ పచ్చడి ఒకటే తయారు చేసి అయితే పెట్టానండి. మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బాబు అయితే స్కూల్లో ఇచ్చారంటే ఈరోజు అయితే మమ్మీ హ్యాపీ ఉగాది అనేసి అయితే నాకు తెచ్చి ఇచ్చాడండి. ఎంతో హ్యాపీగా ఉంది. వాడి చేతితో వాడు ఏదో ఒకటి కొత్తగా ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది కదండి. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మేమైతే ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలిద్దరివి కొత్త డ్రెస్సులు అయితే ఎలా ఉన్నాయో చూసేయండి. మా చిన్నోడైతే బొట్టు పెట్టనివ్వలేదండి. ఏదో లైట్గా చిన్న డాట్ లాగా అయితే పెట్టేశాను. మా పెద్దోడైతే నీట్గా పెట్టుకున్నాడు. వీడైతే అసలు రెడీయే చేయనివ్వడండి. ఎప్పుడు ఏదో ఒకటి లాగుదామా పీకుదామా అని అయితే చూస్తూ ఉంటాడండి. చూసారా, ఇప్పుడు మీరు చూసినట్లయితే నా మెడలోది లాగేస్తున్నాడు. ఈ ఉగాది అయితే ఈ నూతన సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని, ఈ సంవత్సరం అంతా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరు ఎలా ఉగాది జరుపుకున్నారో వీడియో చేసి యూట్యూబర్ అయితే పెట్టండి, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. బాయ్ బాయ్. షూట్ అయితే ఎలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి. ఎలా ఉందో చూడండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితో అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి. మా బాబు కొంచెం కోఆపరేట్ చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది. ఎలా ఉందో చెప్పండి. డ్యూటీ నుండి అయితే వచ్చారు. ఉగాది పచ్చడి అనేది తింటున్నారు. ఈ ఉగాది అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.